విశాఖ లోక్సభ పరిధిలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సిపి రవిశంకర్ తెలిపారు. మూడంచెల భద్రత నేపథ్యంలో ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తామన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో వైజాగ్ సిటీలో 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు, సంబరాలు చేయరాదని హెచ్చరించారు. ర్యాలీలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న వైజాగ్ సిటీ పోలీస్ కమిషన్ రవిశంకర్ తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ సంబంధించిన భద్రతా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే ఎంతవరకు ఎవరిని అనుమతిస్తారు, ఎలాంటి నిబంధనలు పాటించాలి, వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఉన్నాయి, పార్కింగ్ కావచ్చు, సిబ్బందికి కావచ్చు, సో మిగతా వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు మనతో మాట్లాడేందుకు విశాఖ కమిషనర్ రవిశంకర్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో సిబ్బందికి కానీ వీళ్ళు కానీ పూర్తిగా ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది? ఇక్కడ 3-tier సెక్యూరిటీ ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ ద 3-tier సెక్యూరిటీ వీ హ్యావ్ ఫర్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ 4th లేయర్ కూడా పెట్టుకున్నాం. అంటే పెరిఫరల్ ఏరియా apart from the election commission mandated 3-tier security. ఈ 3rd లేయర్ ఏదైతే ఉందో, అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అక్కడ బ్యారికేడింగ్, కన్సర్టినా కాయిల్స్ ఇవి అన్నీ ఉంటుంది. అది కాకుండా సెల్ ఫోన్స్, తర్వాత ఇతర సామాగ్రిలు ఏదైతే మన పోలింగ్ స్టాఫ్ కానీ ఏజెంట్స్ కానీ వీళ్ళందరూ తీసుకొస్తారో అదంతా కూడా అక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రిస్కింగ్ జరుగుతుంది. సో అందుకే వీళ్ళందరినీ పోలింగ్ స్టాఫ్ అందరినీ కూడా అడ్రస్ చేసి మాట్లాడడం జరిగింది టు కోఆపరేట్ విత్ ద పోలీస్. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ టైమింగ్స్ అన్ని కూడా స్టాగర్ చేసుకుని రావాలి దాదాపు. ఎందుకంటే ఒకేసారి 1000 మంది పైన వచ్చేస్తే ఇక్కడ పోలీస్ సిబ్బందులకు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. ఆఫీసర్స్కి, పోలీస్కి అందరికీ కూడా సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ అన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇల్యూమినేషన్ అంతా కూడా ఉంటుంది. అక్కడ నుంచి నడిచి మెయిన్ కౌంటింగ్ దీనికి రావాలా. ఇక్కడ వచ్చేటప్పుడు లోపల వాటర్ బాటిల్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, మొబైల్స్ ఫోన్ కానీ ఇదంతా కూడా లోపల వెళ్ళి తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. అంతా కూడా బయట డిపాజిట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలా. ఈ స్క్రూటినీ లెవెల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? దాదాపు అంటే ఇప్పుడు పాస్లు ఉన్న వాళ్ళని అలౌ చేస్తాం, అసలు పాస్లు లేని వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి ఎంత దూరం నుంచి మనం నిలుపుదల చేస్తాం. సో అట్ ద సేమ్ టైం పార్టీస్కు, మిగతా వాళ్ళకు మనం చెప్పే సూచనలు ఏంటి? ఇప్పుడు కొంతమంది సంబరాలు లేకపోతే ఇలాంటివి చేసే ఆలోచనలు ఉంటాయి కదా, వీళ్ళందరికీ మనం ఏం చెప్తాం? ఎస్, ఇప్పుడు ట్రెండ్స్ రిజల్ట్స్ వచ్చే బట్టి సంబరాలన్నీ కూడా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే 144 సెక్షన్ కలెక్టర్ గారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇచ్చేశారు కాబట్టి అది ఒకటి ఉంది. అది కాకుండా మేము కూడా మా తరఫున అమల్లోకి తీసుకురావడానికి బాగా డిప్లాయ్మెంట్ అంతా చేసినాము. మొబైల్ పార్టీస్, పికెట్స్ అన్ని కూడా దాదాపు 133 సెన్సిటివ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాము. డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నాము ఇంపార్టెంట్ ప్లేసెస్లో. ఆల్ ద పార్టీ ఆఫీసెస్, ముఖ్యమైన పార్టీ ఆఫీసెస్, తర్వాత పార్టీ క్యాండిడేట్స్ కూడా వీళ్ళందరూ కూడా బాక్స్ టైప్ మూవ్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందు వెనక మనుషులు ఉంటారు. ఎందుకంటే ట్రెండ్ బట్టి వాళ్ళందరూ కూడా క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి సిటీలో కూడా ఈ క్రాకర్స్ కానీ, తర్వాత బైక్ ర్యాలీస్ కానీ, విక్టరీ ర్యాలీస్ కానీ ఇదంతా కూడా నిషేధించబడింది కాబట్టి అసలు చేయడానికి వీలు లేదు. సో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ వైలెన్స్ అండి. సో అనవసరంగా కేసులు ఎదుర్కొంటారు. ప్రజలు ఇచ్చిన ఓట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాన్ని గౌరవించాలా. రిజల్ట్స్ అన్ని కూడా గౌరవించి వాళ్ళందరూ కూడా సమన్వయం పాటించాలి. బ్రీత్ అనలైజర్ టెస్టులు ఈసారి చేస్తున్నారనేది, సో ఖచ్చితంగా డ్రంకర్స్ కానీ ఎవరైనా వస్తే అనుమానం. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఎవరైనా లోపల గొడవ పెడితే వాళ్ళ మీద కేసులు కూడా పెడతామనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటి సార్? ఎస్, బ్రెత్ అనలైజర్స్ కూడా పెట్టినాము. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా డ్రంక్ వ్యక్తి, బీట్ స్టాఫ్ ఆర్ పోలింగ్ ఏజెంట్స్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా లోపల వెళ్ళడానికి వీలు లేదు. సో అందుకే బ్రెత్ అనలైజర్ కూడా ప్రతి ఒక్కరి మీద కాకుండా అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే, వాసన వస్తూ ఉంటే దెన్ వాళ్ళని సబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. ఏది బ్రెత్ అనలైజర్స్ ద్వారా. ఆల్రెడీ మా దృష్టికి వచ్చిన వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి డైరెక్టివ్స్ వచ్చాయి కాబట్టి అదంతా కూడా స్టార్ట్ చేసినాము. అది కాకుండా లోపల ఎవరన్నా గొడవ చేస్తే వెంటనే తీసుకొచ్చేసి వాళ్ళని ఐసోలేషన్లో పెడతాము. పెట్టేసి పోల్ అంతా ప్రక్రియ అంతా కూడా అయిపోయేదాకా ఆయన అక్కడే ఉంచుతాం. బీట్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి. తీసుకొచ్చేసి వాడిని ఐసోలేషన్ ప్లేసెస్లో పెట్టేస్తాము. సో ఇది రవిశంకర్ గారు చెప్తుంది. ఖచ్చితంగా సో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు అనేవి చేసాం. ప్రజలు కానీ ఎవరు కానీ పూర్తి స్థాయిలో సంయమనం పాటించాల్సినటువంటి ఉంది. ఎందుకంటే పార్టీలు, ఏ పార్టీ వచ్చినా విక్టరీస్, మిగతా వస్తే సంబరాలు కానీ ఇవి కానీ అలాంటివి చేయకూడదని చెప్పి సో నిబంధనలు ఉన్నాయి కాబట్టి 144 సెక్షన్ ఉంది. సో సిటీలో అన్ని చోట్ల కూడా పికెటింగ్స్ ఏర్పాటు చేసాం. సో ముందుగా సెన్సిటివ్ ఏరియాస్ని కూడా మేము గుర్తించడం జరిగింది. సో ఇక్కడ నుంచి దాదాపుగా ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్లోనే పూర్తిగా ఫిల్టర్ చేస్తాం. సో పార్కింగ్ ప్లేస్ కానీ ఇవి కానీ ఆల్రెడీ గుర్తించడం జరిగింది. లోపలికి ఎలాంటి గ్యాడ్జెట్స్ ఇవి అనుమతించాం. ఖచ్చితంగా ఎవరైనా సరే ఎలాంటి వివాదాలకు కానీ తావునిస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళ మీద అవసరమైతే కేసులు కూడా పెడతామని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, విశాఖపట్నం నుండి.